ఇంతకీ మూవీ ఓటీటీలో చూడాల్సిన మూవీయా? లేకపోతే థియేటర్‌లో చూడాల్సిన మూవీయా? మ్యూజిక్ కొంచెం లౌడ్‌గా అనిపించింది. 'సియారెడ్డి' అండ్ 'ప్రకాష్ రాజ్' క్యారెక్టర్ ఉన్నదే 'ఓజీని' లేపడానికి అన్నట్టు ప్రతిసారి ఏదో ఎలివేషన్ ఇద్దామని. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్‌లో 'ఓజీ' క్యారెక్టర్ చాలా తక్కువ సీన్స్‌లో కనిపిస్తాడు. మూవీ కంప్లీట్‌గా ఫ్యాన్ సర్వీస్ భయ్యా. హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఫిలిం ఫాల్కన్. ఇప్పుడే మూవీ చూసొచ్చిన నా ఎక్స్‌పీరియన్స్, మూవీలో ప్లస్‌లు, మైనస్‌లు, ఇంతకీ మూవీ ఓటీటీలో చూడాల్సిన మూవీయా? లేకపోతే థియేటర్‌లో చూడాల్సిన మూవీయా? అన్నీ మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు చూడండి. జెన్యూన్‌గా నాకేమనిపించిందో నా ఎక్స్‌పీరియన్స్ అంతా చెప్తా. ఓకే, లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఫస్ట్ టెక్నికల్ స్టఫ్‌కొస్తే సినిమాటోగ్రఫర్ రవికే చంద్రన్ అండ్ మనోజ్ పరమహంస హ్యాస్ డన్ బ్రిలియంట్ జాబ్ అనే చెప్పాలి. ఎడిటింగ్ నవీన్ నోలి కూడా సూపర్‌గా చేసిండు. తమన్ మ్యూజిక్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ సింగిల్ హ్యాండెడ్‌గా లేపిండు. కానీ మూవీలో మ్యూజిక్ కొంచెం లౌడ్‌గా అనిపించింది. అది నేను థియేటర్ ప్రాబ్లమ్ అనుకుంటున్నా. మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ముందొచ్చిన కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా కొంచెం లౌడ్‌గానే ఉండే. సరే అది వదిలేస్తే, కానీ మ్యూజిక్ గురించి వస్తే కొన్ని దగ్గర జానీ మ్యూజిక్, ట్రావెలింగ్ సోల్జర్స్ మ్యూజిక్ మెర్జ్ చేసిండు తమన్. ఫ్యాన్స్‌కి చెప్తున్నా, పూనకాలు వస్తాయి 100% షూర్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్‌కి వస్తే అర్జున్ దాస్ తనకిచ్చిన క్యారెక్టర్‌లో 100% ఇచ్చిండు. దీంట్లో వెంకట్ కూడా చిన్న రోల్ చేసిండు. అంత పెద్ద రోల్ కాదు, బట్ చూడగానే మంచిగా అనిపించింది. శ్రీయారెడ్డి క్యారెక్టర్ కూడా పవర్ఫుల్‌గా ఉంది. సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు కొంచెం బాగానే చేసినారు వాళ్ళు ఉన్నంత వరకు. ప్రకాష్ రాజ్ కూడా మస్తు చేసిండు. కానీ శ్రీయారెడ్డి అండ్ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉన్నదే 'ఓజీని' లేపడానికి అన్నట్టు ప్రతిసారి ఏదో ఎలివేషన్ ఇద్దామని అన్నట్టు ఏదో కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. అది కాకుండా మిగతా సీన్‌లన్నీ పర్ఫార్మ్ చేసిరన్నట్టు బావుంది. సుజిత్ గురించి చెప్పాలంటే చాలా తెలివైనోడు భయ్యా. అసలు పీకేని పెట్టుకొని ఇలాంటి యాక్షన్ ప్యాక్డ్ మూవీ తీయడం అనేది చాలా కష్టం. చాలా బాగా పుల్ చేసిండని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్‌లో 'ఓజీ' క్యారెక్టర్ చాలా తక్కువ సీన్స్‌లో కనిపిస్తాడు. కానీ మిగతా క్యారెక్టర్స్ కాన్వర్జేషన్‌లో 'ఓజీ' వస్తూనే ఉంటాడు. సీన్‌లో 'ఓజీ' ఉండడు. బట్ ఆ ఇంపాక్ట్ మాత్రం గట్టిగా ఉంటది. పీకే లాస్ట్ మూవీస్‌లో డైరెక్టర్స్ ఇది క్రాక్ చేయలేకపోయినారు. సుజిత్ బ్రిలియంట్‌గా క్రాక్ చేసిండనే చెప్పొచ్చు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఫ్లాట్‌గా పోకుండా క్రాస్ స్క్రీన్ ప్లే టెక్నిక్ యూజ్ చేసి ఫ్లాట్‌గా ఉండే సీన్స్‌ని కూడా ఎంగేజింగ్‌గా చేసిండు. క్రేజీ స్టఫ్ ఉంది భయ్యా సుజిత్ దగ్గర. సుజిత్ గురించి ఇంకో కంప్లీట్ వీడియో చేస్తా. దాంట్లో మొత్తం డీకోడ్ చేద్దాం. పీకే గురించి చెప్పాలంటే ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్ మెంటల్ ఎక్కిచ్చిండు భయ్యా. పీకే కెరియర్‌లో ఇలాంటి ఎలివేషన్స్ మూవీస్‌ని నేను అస్సలు చూడలేదు. ఏంది బ్రో ఆ స్టైలు, ఒక్కొక్క సీన్‌కి గూస్ బంప్స్ వస్తున్నాయి. ఆ క్లోజప్ లుక్స్, ఆ కళ్ళేంది బ్రో అంత పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. మూవీ కంప్లీట్‌గా ఫ్యాన్ సర్వీస్ భయ్యా. ఫ్యాన్స్‌కైతే పండగ అని చెప్పొచ్చు. మూవీ టైటిల్ పడేటప్పుడు బ్రో చెప్తున్నా కదా, ఫ్యాన్స్‌కి అయితే మెంటల్ ఎక్కుతది. యాస్ ఎ మూవీ లవర్‌గా చెప్తున్నా బ్రో, 'ఓజీ' టైటిల్ కార్డ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టైటిల్ కార్డ్ ఇన్ టీఎఫ్ఐ. ఫైనల్‌గా ఈ మూవీ 100% థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన మూవీ. టికెట్స్ బుక్ చేసుకోండి భయ్యా. ఎంజాయ్ చేయండి. నా రివ్యూ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.